హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. అనుష్క శెట్టి యాక్టింగ్ చేసిన ఘాటీ మూవీ డైరెక్టెడ్ బై క్రిష్. ఈ ఘాటీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే నిద్ర వచ్చిందండి. డైరెక్టర్ క్రిష్ గారు గమ్యం, వేదం లాంటి సినిమాలతో మంచి రూట్ క్రియేట్ చేసుకున్నారు. ఆ రూట్ కాస్త ఈ ఘాటీలో పడి గోయిలో పడిపోయారు. ఈ ఘాటీ గోయిలో పడింది, బట్ దెబ్బలు మాత్రం నాకు తగిలాయి. వేదం నేను ఒక 1000 సార్లు చూసుంటా. ఎక్సలెంట్గా ఉంటుంది ఆ మూవీ. ఇప్పుడు చూసినా కూడా సేమ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. బట్ ఈ 'ఘాటీ'ని మాత్రం గంట సేపు కూడా చూడలేకపోయా. 'క్రిష్' గారు 'ఘాటీల' స్టోరీల గురించి చెప్పాలనుకున్నారు. బట్ ఈ 'ఘాటీల' కన్నా 'షీలావతి గాంజా' ఫేమస్ అయింది ఈ మూవీలో. స్టోరీ ప్లాట్ ఏంటంటే 'షీలావతి' అనే గాంజా బిజినెస్ జరుగుతుంటుంది. ఆ బిజినెస్‌లో ఈ ఘాటీలను వాడుకుంటారు. అక్కడున్న కుందల నాయుడు వాళ్ళ బ్యాచ్. ఈ ఘాటీలను వాడుకోవటమే కాకుండా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, కొట్టడం, అన్యాయం చేయటం ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ ఘాటీలు వాళ్ళ పైన ఎలా తిరుగుబాటు చేశారో అలాగే రివెంజు, మెసేజు అన్నీ ఈ మూవీలో ఉంటాయి. స్టోరీ ఎంత బాగున్నా అది చెప్పే స్క్రీన్ ప్లే వీక్ అయితే ఎంత మంచి స్టోరీ అయినా బోర్ కొడుతుంది. ఈ ఘాటీలో కూడా స్క్రీన్ ప్లే చాలా వీక్ ఉంటది. స్క్రీన్ ప్లే మాత్రమే కాదు, క్యారెక్టర్స్ చాలా వీక్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లో రైల్వే స్టేషన్‌లో ఒక సీన్ ఉంటది. ఎలా ఉంటదంటే చిన్న పిల్లల దొంగ, పోలీస్ ఆటలా ఉంటది. సినిమా మొత్తం గూడా అలానే ఉంటది. పోలీస్‌గా 'జగపతి బాబు' గారు చేశారు. వస్తాడు, ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోతుంటాడు. మాట్లాడేటప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటాడు. అది యాటిట్యూడ్‌లా ఉండదు. గోయిలో పడిన ఘాటిట్యూడ్‌లా ఉంటది. తినేసైనా మాట్లాడు, లేదా మాట్లాడైనా తిను అని చెప్పాలనిపిస్తది. బట్ సినిమా గాబట్టి మనం ఏం చేయలేం చూడటం తప్ప. తినేటప్పుడు కూడా సింక్ లేకుండా డైలాగ్స్ వస్తుంటాయి. చిరాకు పుట్టింది నాకైతే. సరే, తినే పాయింట్ పక్కన పెడితే ఆ పోలీస్ క్యారెక్టర్ అయినా బాగుందా అంటే, ఆ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు స్పాట్‌కి రావడం, మళ్ళీ తినటం, వాసన చూడటం తప్ప ఇంకేం కొత్తగానే ఉండదు. ఆ గాంజాను కూడా రకరకాలుగా వాడుతుంటారు. బుల్లెట్ తగిలినప్పుడు, పిల్లాడిని ప్రసవించేటప్పుడు వాడేస్తుంటారు. ఆ గాంజా పేరు షీలావతి. అనుష్క పేరు కూడా షీలావతి అనే. ఈ షీలావతి సీన్‌లు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ హాఫ్‌లో సచ్చిన పాములా ఉంటది. బట్ సెకండ్ హాఫ్‌లో 'సలార్‌లో' ప్రభాస్ మాదిరి నరకడం, కొట్టడం ఉంటది. ఆ యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన వాళ్ళకి, వాటిని యాక్సెప్ట్ చేసిన వాళ్ళకి దండేసి దండం పెట్టొచ్చు. చిన్నగా కొడితే ఎక్కడెక్కడో పడుతుంటారు. ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు. ఇంకా విలన్ బ్యాచ్ విషయానికొస్తే చెప్పాలంటే ఏమీ లేదు. రొటీన్. అరవటం, కసకస అని నరకడం, కళ్ళద్దాలు తీసి కళ్ళు బయట పెట్టి పెద్దవచ్చేసి భయపెట్టటం. కొందల నాయుడుగా చైతన్యరావు క్యారెక్టర్ ఉంటది. ఏదో ఉంటదనుకుంటే బిల్డప్ తప్ప ఇంకేం ఉండదు. ఫస్ట్ హాఫ్‌లోనే మడత పెట్టి పడేస్తారు ఆయన్ని. ఆ సీన్‌లు ఎలా తీశారో మరి కొంచెం కూడా ఇంట్రెస్ట్‌గానే ఉండదు. ఇంకా చెప్పడానికి ఏమి లేదు. స్టోరీ ఇంట్రెస్ట్‌గా సాగదు. ఘాటీల గురించి, వాళ్ళ జీవన విధానం గురించి చెప్తుంటారు. బట్ ఇంట్రెస్ట్ రాదు. ఒక్కో ఘాటి 150 కేజీల బరువు ఎత్తుకొని కొండల పైన పరిగెడతారు అని చెప్తారు. కానీ ఒక చిన్న రౌడీని కూడా ఆపలేరు. ఘాటీలని స్ట్రాంగ్‌గా చూపించలేదు. అనుష్క కూడా ఫిట్‌గా ఉండదు. క్రైమ్ కూడా అనవసరంగా ఉంటది. ఆయన పెద్ద రౌడీ అని చెప్పడానికి అనవసరంగా హింసిస్తూ ఉంటాడు. సో, అంతే అండి. మీరు ఒకవేళ మూవీ చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.